సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్ మనోజ్ ఎండి అనస్థీషియా డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల ఎండి డిఎం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తీగల రమేష్ ఎంఎస్ ఎంసిహెచ్ న్యూరో సర్జన్ fully automatic lab digital x-ray ultrasound echo tmt ecg operation theater pharmacy ambulance వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజాగా వైఎస్ఆర్సీపీ తుది జాబితా విడుదల చేసింది. వీటిపైన కేఎంఆర్ విశ్లేషణ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియకి ఎన్నికల సంగ్రామంలో చాలా వ్యూహాత్మకంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా వై నాట్ 175 టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్కి అనుగుణంగానే అనుక్షణం అనేక రకాల సర్వేలు తీసుకుంటూ సర్వేలను పరిశీలిస్తూ ఎక్కడైతే అభ్యర్థులు మైనస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మైనస్ నడుస్తుందో వారిని ఇమీడియట్లీగా వారిని పిలిపించి వారితో మాట్లాడి సర్వే రిపోర్ట్ ఈ విధంగా ఉందని చెప్పి కొత్త వ్యక్తి నియమించే ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పటివరకు విడుదల చేసిన 3 జాబితాల్లో సక్సెస్ అయింది. 4వ జాబితాలకు వచ్చేసరికి కొద్దిసేపటి క్రితమే 9 మంది పేర్లతో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత వాటి వివరాలను 9 మంది పేర్లు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు 24లో పోటీ చేయనున్నారనే పేర్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ప్రకటించారు. మరి వీటిలో 9 పేర్లలో చిత్తూరు ఎంపీగా ప్రస్తుత మంత్రి కె నారాయణ స్వామిని ఎంపీగా పార్టీ నిర్ణయించింది. మరి కె నారాయణ స్వామి నెల్లూరు గంగాధర్ అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. మరి నారాయణ స్వామిని తీసుకొచ్చి చిత్తూరు ఎంపీగా పెట్టారు. చిత్తూరు ఎంపీకి ఇంతకుముందు రెడ్డప్ప ఉండేవాడు. రెడ్డప్పని తీసుకొచ్చి నెల్లూరు జీడి గంగాధర్ నెల్లూరు అసెంబ్లీకి ఎంపీ అభ్యర్థి రెడ్డప్పని తీసుకొచ్చి అసెంబ్లీకి అభ్యర్థిగా నియమించారు. కె నారాయణ స్వామి కుమార్తెను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇంతకుముందు 3వ జాబితాలో ప్రకటించారు. మరి సింగమల ఎస్సీ రిజర్వ్ అభ్యర్థిగా ఎం వీరాంజనేయులు, నందికొట్కూర్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి డాక్టర్ సుధీర్ దారా, తిరూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి నల్లగట్ల స్వామిదాస్. స్వతహాగానే టీడీపీలో చాలా కరుడుగట్టిన టీడీపీ నాయకుడు నల్లగట్ల స్వామిదాసు. అతని వైపు అతని భార్య ఐఆర్ఎస్ ఆఫీసరు, మరి ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతూ మరి తిరువూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మరి వేళ కేసినేని నాని టీడీపీ సిట్టింగ్ విజయవాడ ఎంపీ మరి తెలుగుదేశం పార్టీలో ఎంపీ సీటు లేదని టీడీపీ అధిష్టానం ప్రకటించిన తర్వాత క్షణాల్లోనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం, తెల్లారి ప్రకటించిన జాబితాలో ఎంపీ అభ్యర్థుల జాబితాలో విజయవాడ ఎంపీగా మరి కేసినేని నాని ప్రకటించిన ధర్మిల. కేసినేని నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న ఒకరిలో ముఖ్య అనుచరులకు ఉన్న అతి ముఖ్యుల్లో తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్. మరి స్వామిదాసు ఎప్పటి నుండో టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలోని చిన్న అవమానాలు పొందిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఇటీవల ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది.
మరి కేశినేని నాని ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. మరి కేశినేని నాని ఎంపీ సీట్ విజయవాడ వైసీపీ ఎంపీ సీట్ ఎలా తీసుకున్నాడో అదేవిధంగా అతని అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ని తీసుకొచ్చి తిరూరు ఎస్సీ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరి ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఆయన పేరును ప్రకటించారు. మరి అదేవిధంగా మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గ అభ్యర్థి నుండి ఈరా లక్కప్ప కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితని తీసుకొచ్చి ఇప్పుడు ప్రకటించిన జాబితాలో గోపాలపురం నియోజకవర్గానికి 2024లో పోటీ చేయడానికి అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గ అభ్యర్థి తలారి వెంకటరావును తీసుకొచ్చి కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి అభ్యర్థిగా నిర్ణయించారు. మరి అదేవిధంగా కనిగిరి నుండి దద్దాల నారాయణ యాదవ్ని కనిగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి ప్రకాశం జిల్లా కనిగిరి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే మరి హోంశాఖ మంత్రి తానేటి వనిత కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 2019లో గెలుపొంది మరి మొదటి మంత్రివర్గంలోనే ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గం విస్తరణలో కూడా మరి పాత వారిని అందరినీ తొలగించి కొత్త వారిని నియమిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం అప్పుడే ముఖ్యమంత్రి చెప్పిన సందర్భంలో మరి సామాజిక వర్గాల వారీగా అంచనా వేసిన ముఖ్యమంత్రి మరి తానేటి వనితని ఉమెన్ వెల్ఫేర్ శాఖ నుండి సాక్షాత్తు రాష్ట్రంలో చాలా కీలకమైన హోంశాఖ బాధ్యతలను డాక్టర్ తానేటి వనితకి అప్పచెప్పారు. 2019 నుండి 2023-24 వరకు మరి నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గంలో మరి శాసనసభ్యురాలుగా మంత్రిగా రాష్ట్రంలో పర్యటన చేస్తూ స్థానిక నాయకుల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తానేటి వనిత పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత ఈ మధ్యకాలంలో వచ్చింది. చాలామంది 2024లో కొవ్వూరు సీటు తానేటి వనితకి ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తాం అని వైఎస్ఆర్సీపీలో ఒక బలమైన వర్గం ముఖ్యమంత్రిని కలిసింది, పార్టీ పెద్దలను కలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కొవ్వూరులో తానేటి వనితకి సీటు ఇస్తే కొవ్వూరులో ఓటమి పాలవడం ఖాయమని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీలోనే ఒక ప్రత్యర్థి వర్గం తానేటి వనితకి ప్రత్యర్థి వర్గం కరాఖండిగా ప్రకటన చేసింది. మరి ఈ యొక్క కొవ్వూరులో వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం బలంగా తానేటి వనితని వ్యతిరేకించిన నేపథ్యంలో మరి పార్టీ అధిష్టానం కూడా కూలంకుషంగా నిర్ణయం తీసుకుని రకరకాల సర్వేలు ఐపాక్ సర్వేల ఆధారంగా మరి తానేటి వనిత 2024లో కొవ్వూరు నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమని గుర్తించిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం వెంటనే వ్యూహం మార్చుకుని తానేటి వనితని తీసుకొచ్చి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ 2024 పోటీ చేయడానికి అభ్యర్థిగా ప్రకటించారు. 2009లో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తానేటి వనిత విజయం సాధించారు. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ముళ్ళపూడి బాపిరాజు నేటివ్ ప్లేసు నల్లజర్ల. మరి గోపాలపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో గోపాలపురం నియోజకవర్గం పరిధిలో నల్లజర్ల కూడా గోపాలపురం నియోజకవర్గ పరిధిలో రావడం వల్ల ముళ్ళపూడి బాపిరాజుకి తానేటి వనితకి మధ్య ఒక విధమైన గొడవలు, పార్టీలో అంతర్గతంగా వివాదాలు, పూర్తిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తానేటి వనిత ఉన్నప్పటికీ కూడా ఆవిడని పరిగణలో తీసుకోకుండా ముళ్ళపూడి బాపిరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా సందర్భాల్లో అతనే ఒక రాజ్యాంగేతర శక్తిగా గోపాలపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ముళ్ళపూడి బాపిరాజుతో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డ తానేటి వనిత మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్ల కానీ లోకేష్ వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు అయ్యేది కానీ ముళ్ళపూడి బాపిరాజు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను, నేను గోపాలపురం నియోజకవర్గంలో పార్టీలో ఉండలేను, టీడీపీ పార్టీలో ఉండడానికి మనసు అంగీకరించలేదని చెప్పి ఆనాడు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు.
2019లో కొవ్వూరు నియోజకవర్గం నుండి తానేటి వనిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసింది. 2014లో కూడా మరి అక్కడ టీడీపీ అభ్యర్థిగా కేఎస్ జవహర్, అతను ఒక ఉపాధ్యాయుడు, ఏపీటీఎఫ్కి జిల్లా ఉపాధ్యాయ సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను తీసుకొచ్చి వ్యూహాత్మకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేఎస్ జవహర్ని తీసుకొచ్చి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరి టీడీపీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా తానేటి వనిత, టీడీపీ అభ్యర్థిగా కేఎస్ జవహర్, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కావడం వల్ల కొవ్వూరు నియోజకవర్గంలో మరి ప్రధాన సామాజిక వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీలో మరి పార్టీకి అనుకూలంగా ఉండే కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో వారంతా కూడా కేఎస్ జవహర్ని బలపరిచి కేఎస్ జవహర్ని కొవ్వూరు నుంచి 2014లో గెలుపొందడానికి ఆ పార్టీలో ముఖ్య నేతలందరూ చేశారు కాబట్టి 2014లో కొవ్వూరు నుండి జవహర్ గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా కేఎస్ జవహర్ బాధ్యత వహించారు. మరి ఇప్పుడు తాజాగా చూస్తే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించిన జాబితా చూస్తే 2019లో కొవ్వూరులో ఓడిపోయిన తానేటి వనిత, 2014లో కొవ్వూరులో ఓడిపోయిన తానేటి వనిత 2019లో మళ్ళా కొవ్వూరు నుంచి పోటీ చేసింది. మరి అక్కడ విశాఖపట్నం జిల్లా పాయిక్రాపేట చెందిన వంగలపూడి అనితిని తీసుకొచ్చి కొవ్వూరులో టీడీపీ అభ్యర్థినిగా పెట్టారు. మరి ఆవిడ జిల్లా కానీ ఈ జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వనితకు సంబంధం లేదు. మరి వంగలపూడి వనిత ఎక్కడో పాయిక్రాపేటని తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టడం వల్ల స్థానికేతరులుగా గుర్తించి ప్రజలు కొవ్వూరులో 2019లో తానేటి వనితని గెలిపించారు. ఆ తర్వాత ఉమెన్ వెల్ఫేర్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కొవ్వూరులో పరిస్థితులు తీవ్రంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా, మరి ముఖ్యంగా తానేటి వనితకి వ్యతిరేకంగా ఉండడం కారణంగా వనితని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గోపాలపురంలో పనిచేసిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు 2014లో ఓడిపోయారు. అయినప్పటికీ కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడి గోపాలపురం నియోజకవర్గాన్ని వెన్నంటే ఉండి గోపాలపురం ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా నిరంతరం అందుబాటులో ఉన్న తలారి వెంకటరావు 2019లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమవుతూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఇతర జిల్లాల్లో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా పెద్దగా ఆసక్తి చూపకుండా కాన్స్టిట్యున్సీని అంటిపెట్టుకుని ఉన్న గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు తీసుకెళ్లి కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక్క ఛాన్స్ అంటూ ఈ రాష్ట్రంలో పర్యటించి 150 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయ్యారో మరి గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు కూడా ఒక్కసారికి గోపాలపురం అవకాశం అని చెప్పి వైఎస్ఆర్సీపీలో పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మరి సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఒక అపవాదు నడుస్తుంది. ఎస్సీలను దళితులను అణగదొక్కడానికి ఆయా నియోజకవర్గాలకి వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయడం, అదేవిధంగా కొన్ని సిట్టింగ్ స్థానాలని గల్లం చేస్తున్నారని చెప్పి అపవాది ఉన్న నేపథ్యంలో మరి తలారి వెంకటరావుని ఇబ్బంది లేకుండా ఉండాలి, మళ్ళీ పోటీలో పెట్టాలని ఉద్దేశంతో తలారి వెంకటరావు తీసుకెళ్ళి మళ్ళీ 2024లో పోటీ చేయడానికి కొవ్వూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఈ సమీకరణలు ఇలా ఉంటే గోపాలపురంలో తానేటి వనితకి 2009లో ఉన్న పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు సంబంధాలు, 2009 నుండి 14 కొవ్వూరు వెళ్ళారు, కొవ్వూరు నుంచి 19 వరకు కొవ్వూరులో ఉన్నారు. 24లో మళ్ళీ గోపాలపురం నియోజకవర్గం వస్తే గోపాలపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఆవిడకి అనుకూలంగా ఉంటున్నాయా? గోపాలపురం నియోజకవర్గంలో చాలా పకడ్బందీగా పార్టీ నడిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మరి అక్కడ ఉన్న కేడర్ అంతా కూడా మళ్ళీ తానేటి వనితకి ట్రాన్స్ఫర్ అవుతారా, తానేటి వనితతో ట్రావెల్ అవుతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ పరిస్థితిలో
వివాదారహితుడిగా ఉన్నా ఎలాంటి గొడవలకు కానీ ఎవరి జోలికి వెళ్లకుండా తనకు తానుగా ప్రజలకు సేవలు అందించుకున్న తలారి వెంకటరావుని కొవ్వూరులో పెట్టడం వల్ల ఒక సెక్టారాపు సామాజిక వర్గం నేతలు తలారి వెంకటరావుని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే నెమ్మదస్తుడు, సౌమ్యుడు. మరి కొవ్వూరు నియోజకవర్గంలో సౌమ్యుడిగా ఉన్న నాయకుడే కావాలి తప్ప తల ఎగరేస్తే అక్కడ ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రధాన సామాజిక వర్గాల నాయకుడు ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన సందర్భం. ఆ టార్గెట్టే ఈవేళ కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురం ట్రాన్స్ఫర్ అయిన తానేటి వనిత బదిలీ కావడానికి కారణం కూడా పరిస్థితులు స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోవడం, స్థానిక ముఖ్య నాయకులను పట్టించుకోవడం వల్లే వనితని తీవ్రంగా విభేదించి ఇవాళ వారు అనుకున్నట్టుగానే కొవ్వూరు నుంచి గోపాలపురానికి బదిలీ చేయించారంటే అక్కడ ఉన్న సామాజిక వర్గం, ప్రధాన సామాజిక వర్గం ఎంత బలంగా ఉందనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కొవ్వూరులో 2024లో తలారి వెంకటరావు విజయం సాధించడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే అతను వివాదరహితుడు, సర్దుపోయే మనస్తత్వం, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం వల్ల తలారి వెంకటరావు గెలుపు 2024లో గెలవడానికి స్థానికంగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గం కూడా గోపాల వెంకటరావు పట్ల సానుకూలత ఉన్నట్టుగానే మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో 2024లో తలారి వెంకటరావు కొవ్వూరు నుంచి గెలవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా కానీ తలారి వెంకటరావు మాత్రం కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కొంత ఆసక్తి కనబరచకపోవడం, కొంత ఆవేదనలో ఉన్నారని, సరే పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి తప్పనిసరిగా కొవ్వూరు నుంచి పోటీ చేయడానికి తలారి వెంకటరావు మరి సిద్ధంగా ఉంటారని చెప్పి భావిస్తున్నారు. మరి ఇప్పుడేగా ప్రకటన చేశారు కాబట్టి రేపు తలారి వెంకటరావు వైఖరి ఎలా ఉండబోతుందో చూడాలి. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురం నియోజకవర్గం ట్రాన్స్ఫర్ అయిన హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పరిస్థితి, గోపాలపురం నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా సమన్వయం చేసుకుంటారు, మరి ఈవిడ వాళ్ళతో పాటు ట్రావెల్ అవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, స్థానిక నాయకులు ఇప్పుడు దాకా తలారి వెంకటరావుతో కలిసిమెలిసి పనిచేసిన లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక మహిళ గోపాలపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత మరి మిగిలిన నాయకత్వం కూడా ఒక మహిళతో తలారి వెంకటరావుతో ఎలా ప్రయాణం చేశారో మరి ఈవిడితో ప్రయాణం చేయడానికి అంత అవకాశం, వెసులుబాటు ఉంటుందా లేదా, ఈవిని రిసీవ్ చేసుకుని 2024లో గెలిపించడానికి గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన సామాజిక వర్గం నాయకులు కానీ పార్టీలో కమిటెడ్ నాయకులు కానీ ఏ మేరకు తానేటి వనితని గోపాలపురం నియోజకవర్గం పోటీ చేయడానికి అంగీకరిస్తారనేది మరి రేపు ఎల్లుండిలో కానీ తేలనుంది. ఏది ఏమైనా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తూ గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. కాకపోతే స్థానిక నాయకత్వాలు ఈ బదిలీల ప్రక్రియలో స్థానిక అభ్యర్థుల్ని లేకపోతే బదిలీలో నుంచి వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించడానికి ఎలాంటి సహకారం అందిస్తారనేది ఎన్నికల్లోనే తెలుస్తుంది. మరి ఏదేమైనా 4వ జాబితా తుది జాబితాగానే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ భావించింది. కాబట్టి తుది జాబితా ప్రకటించిందంటే ఈ ప్రకటనకు సంబంధం లేకుండా ఉన్న సిట్టింగ్లందరూ కూడా వాళ్ళ సీట్లు పదిలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. వారే మళ్ళీ 24లో పోటీ చేస్తారని చెప్పి పార్టీ చెప్పకనే చెప్పింది. ఏదేమైనా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితి ఇలా ఉంది. గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గంలో రేపు స్థానిక నాయకత్వం ఈ ఇద్దరు అభ్యర్థుల తానేటి వనిత, తలారి వెంకటరావు బదిలీల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి సహకారం అందించబోతున్నారు, మరి ఎలాంటి ప్రతిస్పందన రాబోతుంది అనేది రేపు ఎల్లుండిలో. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.